సృష్టిలో మరి ఏ ఇతర ప్రాణికి అవసరం లేని దిశ దశ నిర్దేశం లక్ష్యం వైపు నడిపించడం ఒక్క మనకే అవసరం అవుతుంది. ఎందుకు? తల్లిదండ్రులను అడిగితే తమ పిల్లలు తమని అర్థం చేసుకోవడం లేదని చెబుతున్నారు. పిల్లల్ని అడిగితే మా తల్లిదండ్రులు ఏటో మాకే అర్థం కావడం లేదు అంటున్నారు. ఇటు యువతకు అటు తల్లిదండ్రులకు మధ్య దిక్సూచిగా మారడం కోసం సంచలన సాయంకాల పత్రిక సత్యం ఆధ్వర్యంలో నడుస్తున్న సత్యం టీవీ శ్రీకాకుళం ఓ కొత్త ప్లాట్ఫామ్ లో మీ ముందుకు తెస్తుంది. ఇది పరీక్షా కాలం. పరీక్షలను ధీటుగా ఎదుర్కోవడం ఎలాగా, జీవితంలో విజయం సాధించడం ఎలా, అసలు ఒక లక్ష్యం వైపు అడుగులు ఎలా వేయాలి, ఎలా చేరుకోవాలి, ఎలా విజయం సాధించాలి, వీటి మీద ఓ విహంగ వీక్షణంల సత్యం టీవీ శ్రీకాకుళంలో నిత్యం మీకోసం కథనాలు. ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, పబ్లిక్ మోటివేటర్ డాక్టర్ సతీష్ మాకెన గారి వీడియో పాఠాలు సత్యం టీవీలో మీకోసం. ప్రముఖ మెంటర్ సతీష్ జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాలపై ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. సత్యం టీవీ కోసం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ భవిష్యత్తు కోసం, మీ తల్లిదండ్రుల ఆకాంక్షల కోసం. ఒక స్వప్నం నీలిమేఘమై తరలిరాగా, తొలకరి జల్లై తనువంతా తడపగా, బతుకులో మరో పదం, జీవితంలో మరో శిఖరం అధిరోహించాలనుకునే సత్యం యువ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం మాట్లాడుతున్న ప్రధానమైనటువంటి అంశం లక్ష్యాలను ఛేదించడం ఎలా, విజయ తీరాలను తాకడం ఎలా, ఒక అద్భుతమైన కళని సాకారం చేసుకోవడం ఎలా అనే అంశాల గురించి మనం చర్చించబోతున్నాం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో విజయ శిఖరాల్ని అధిరోహించాలని బలంగా కోరుకుంటాడు. కానీ విజయాన్ని సాధించాలి అంటే అతనికి కావాల్సిన మొట్టమొదటి లక్షణం జ్వలించే కాంక్ష. బర్నింగ్ డిజైర్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సక్సెస్ అంటున్నాయి అనేకమైనటువంటి విజయ గాథలు. ఈ బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి? సాధించాలన్న బలీయమైన కోరిక ఒకటి మీ శరీరంలో ప్రతి ఒక్క రక్త కణాన్ని కూడా ప్రేరేపిస్తూ ఉంటే, మీ శరీరంలో అణువణువున సాధించాలన్న ఒక జ్వలించే కాంక్ష అనునిత్యం నిన్ను పరితపించేటట్టు చేస్తూ ఉంటే, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కూడా నీ లక్ష్యమే కనిపిస్తే, కళ్ళలో కూడా నీ కళ్ళ ముందు నీ లక్ష్యమే సాక్షాత్కరిస్తే దానిని జ్వలించే కాంక్ష అంటారు. ఈ ప్రపంచంలో వేగంగా ఎవరు పరిగెడతారని ప్రశ్నిస్తే మనం చెప్పే సమాధానం ఉసేన్ బోల్ట్, మైకేల్ వేల్స్, కోరల్ లూయిస్, బెన్ జాన్సన్, పిటి ఉషా, అశ్విని నాచప్ప. కానీ మీ వెనకాల ఓ పిచ్చి కుక్క వెంట పడితే, ఓ ఆకలి గొన్న పులి వెంట పడితే, పిటి ఉష కంటే, అశ్విని నాచప్ప కంటే, ఉసేన్ బోల్ట్ కంటే, మైకేల్ వేల్స్ కంటే చాలా వేగంగా పరిగెడతావు. ఆ టైంలో నీ వాచ్ చూస్తే ఒలింపిక్ రికార్డులు బద్దలైపోతూ ఉంటాయి. ఎందుకు పరిగెత్తావో తెలుసా? బతకాలన్న బలీయమైన కోరిక నీ చేత పరిగెత్తించింది. దిస్ ఇస్ కాల్డ్ బర్నింగ్ డిజైర్. అటువంటి జ్వలించే కాంక్ష ముందు మీలో ప్రారంభమైతే మీ విజయానికి తొలిమెట్టు పడినట్టే. లక్ష్యాన్ని నిర్మించుకోకుండా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి విజయాన్ని సాధించిన దాఖలాలు లేవు. స్వామి వివేకానందుడు అంటాడు, లక్ష్యం లేని జీవితం ప్రాణం లేని శరీరంతో సమానం అంటాడు స్వామి వివేకానందుడు. అంతవరకు ఎందుకు డియర్ ఫ్రెండ్స్? మీరు పూజించే, మీరు ప్రేమించే, మీరు ఆరాధించే మీ జీసస్, మీ అల్లా, మీ వెంకటేశ్వర స్వామి, మీ అయ్యప్ప స్వామి ఈ అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి లేపి ఏం కావాలి అని అడిగితే చెప్పడానికైనా ఓ లక్ష్యం కావాలి. చాలా మంది జీవితాల్లో లక్ష్యాలు లేకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. తిరుపతి లైన్లో మనం నిలబడితే మనం ఏం చేయక్కర్లా, ముందోడు నడుస్తూ ఉంటాడు, వెనకోడు నెడతా ఉంటాడు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాం. చాలా మంది జీవితాలు ఇలాగే వెళ్ళిపోతాయి. మీకు ఒక లక్ష్యం లేకపోతే జీవితంలో, గుర్తుపెట్టుకోండి బాగా, మీకు ఒక లక్ష్యం లేకపోతే జీవితం అంతా ఎవడి లక్ష్యం కోసమో బానిసలా పనిచేయాల్సి వస్తుంది. నీ కోసం నువ్వు పని చేస్తున్నంత కాలం నువ్వు సామాన్యుడిగానే మిగిలిపోతావు. నీ కోసం జనం పనిచేసే రోజు వస్తే నువ్వు అద్భుతమైన విజయాన్ని సృష్టిస్తావు. ఈ ప్రపంచంలో మనుషులు రెండు రకాలుగా ఉంటారని సైకాలజీ చెప్తోంది. 80 గ్రూప్, 20 గ్రూప్. 80 గ్రూప్ ని రీజనబుల్ పీపుల్ అంటారు, 20 గ్రూప్ ని అన్రీజనబుల్ పీపుల్ అంటారు. 20% మంది ఈ ప్రపంచంలో అద్భుతాల్ని సృష్టిస్తారు. ఈ 80% మంది అద్భుతాల్ని చూస్తూ బతికేస్తారు. 20% మంది ప్రపంచంలో చరిత్రని సృష్టిస్తారు. 80% మంది కేవలం ఆ చరిత్రని చదువుకుంటూ బతికేస్తారు. 20% మంది ప్రపంచంలో మరణించాక కూడా జనం గుండెల్లో సజీవంగా మిగిలిపోతారు. 80% మంది బతుకుతూ కూడా జీవోత్సవాల్లా బతుకుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, 20 గ్రూప్ లో ఉండాలా, 80 గ్రూప్ లో ఉండాలా? ఖచ్చితంగా 20 గ్రూప్ లోనే ఉండాలి. కానీ ఈ 20 గ్రూప్ ని ఎందుకు మీరు అన్రీజనబుల్ అన్నారు, 80 గ్రూప్ ని ఎందుకు రీజనబుల్ అన్నారు? మీకు ఒక ప్రశ్న, సందేహం తలెత్తవచ్చు.
ఈ 80 గ్రూప్ పీపుల్ వాళ్ళ ఓటమికి సిద్ధంగా చాలా కారణాలను రెడీ చేసి పెట్టుకుంటారట. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్. కానీ మీ జనరేషన్ జీ అంటున్నారు, డిజిటల్ జనరేషన్ అంటున్నారు, 21వ శతాబ్దపు యువతరం అంటున్నారే. ఈ 21వ శతాబ్దపు కార్పొరేట్ ప్రపంచానికి ఇలాంటి కారణాలు చెప్పే వ్యక్తులతో పని లేదు. ఇలా కారణాలు చెప్పే వ్యక్తుల్ని కాళ్లతో తన్ని బయటకు తోస్తున్న రోజులు ఇవి. గుర్తు పెట్టుకోండి, 21వ శతాబ్దానికి కారణాలు చెప్పే వ్యక్తులు కాదు, కార్యాలు చేసే మనుషులు కావాలి. ఈ 21వ శతాబ్దానికి రీజన్స్ చెప్పే మనుషులు కాదు, రిజల్ట్స్ ఇచ్చే మనుషులు కావాలి. ఐ హోప్ యు అండర్స్టాండ్. కారణాలు చెప్పడం మానేద్దాం, కార్యాలు చేసి చూపిద్దాం. రీజన్స్ చెప్పడం మానేద్దాం, రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఐ హోప్ యు అండర్స్టాండ్. డియర్ ఫ్రెండ్స్, లక్ష్యం కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి అనే సందేహం మీకు వస్తుంది. మొట్టమొదటి లక్ష్యాన్ని పెట్టుకునేటప్పుడు గుర్తు పెట్టుకోండి, సైకాలజీలో పెద్ద చర్చ ఉంది. సామర్థ్యాన్ని బట్టి లక్ష్యాలు పెట్టుకోవాలా, లేదు లక్ష్యాన్ని పెట్టుకుంటే సామర్థ్యాలు వస్తాయా? సైకాలజీ సేస్ ఎవరైనా ఏ లక్ష్యమైనా ఈ ప్రపంచంలో పెట్టుకోవచ్చు. లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత సామర్థ్యాలు వాటంతట అవే బయటకు వస్తాయి. ఒక చిన్న ఉదాహరణని చూద్దాం. ఎదురుగా ఒక చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు. ఆ సైకిల్ కొంత ఎత్తులోకి ఎక్కాల్సి వచ్చింది. ఆ చిన్న పిల్లాడు సరిగ్గా పైకి ఎక్కించడానికి తన శక్తి సరిపోలేదు. వెంటనే ఈ సహాయాన్ని అడిగాడు. హౌ డు యూ పుష్ దిస్ బైసైకిల్? ఇలా నెడతాం. సైకిల్ వెళ్ళింది, చాలా హ్యాపీ. మీ యొక్క గ్రేట్నెస్ తెలిసి ఒక బైక్ వాడు వచ్చాడు. అన్నా, నా బైక్ ఆగిపోయిందన్నా, కొంచెం హెల్ప్ చేయవా అని అడిగాడు. ఇప్పుడు బైక్ ని నెట్టే ప్రయత్నం చేసావు. బైక్ ఇలా అంటే వెళ్తుందా? 2 చేతులతో నెట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక కార్ వాడు వచ్చాడు. నా కార్ ఆగింది, కొంచెం హెల్ప్ చేస్తావా అన్నాడు. సైకిల్ నెడితే వెళ్తుందా? బైక్ నెట్ పెడితే వెళ్తుందా? కార్ని తొక్కాల్సి వచ్చినప్పుడు, కార్ని నెట్టాల్సి వచ్చినప్పుడు, కార్ని మూవ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం 2 అడుగులు వెనక్కి వేసి కాళ్ళ వేళ్లలో నుంచి చేతి వేళ్లలోకి శక్తిని కూడా తీసుకుని గట్టిగా నెట్టే ప్రయత్నం చేసావు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, సైకిల్ నెట్టినప్పుడు ఎంత శక్తి బయటకు వచ్చింది? ఇంత. బైక్ నెట్టినప్పుడు ఇంత. కార్ నెట్టినప్పుడు ఇంత. నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకొచ్చేది ఏంటో తెలుసా? నీ ఎదురుగా ఉండే లక్ష్యం. కనుక లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు బయటకు వస్తాయి. నువ్వు అతిపెద్ద లక్ష్యాన్ని ఇచ్చి చూడు, నీ శరీరానికి, నీ మనస్సుకి. నీ శరీరంలో నుంచి, నీ మనస్సులో నుంచి అనంతమైన శక్తి బయటకు వస్తుంది. దీన్నే అతి గొప్ప మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రోండా బ్రయన్ ద సీక్రెట్ అనే గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ చెప్పింది. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్? 3 మాటలు చెప్పిందామే. ఆస్క్, బిలీవ్, రిసీవ్. నీకేం కావాలో ముందు అడుగు. ఆస్క్. ఎవరిని అడగాలి? అనంత విశ్వాన్ని అడుగు, నీ ఆత్మను అడుగు, నీ మనస్సును అడుగు, నీ హృదయాన్ని అడుగు. బిలీవ్, నమ్ము. అది వస్తుంది అని నమ్మాలి. చాలా మంది ప్రపంచంలో అడుగుతారు కానీ వస్తుందని నమ్మరు. బలీయమైన విశ్వాసం మాత్రమే నిన్ను విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది. రిసీవ్, స్వీకరించు. నువ్వేం కోరుకుంటే అది నీ దగ్గరికి వస్తుందని నమ్ము, స్వీకరించు. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఈ ప్రపంచంలో చాలా మంది చేసే తప్పు ఏంటో తెలుసా? అడుగుతారట, ఆస్క్, కానీ నమ్మరట. నేను ఐఏఎస్ కావాలి అనుకున్నాను, నేను బిల్ గేట్స్ ధనవంతుని కావాలి అనుకున్నాను, నేను మదర్ తెరీసా అంతటి గొప్ప మానసిక జ్ఞానం కలిగినటువంటి మానవతావాదిని కావాలనుకున్నాను, నేను నరేంద్ర మోడీ అంతటి గొప్ప నేతని కావాలనుకున్నాను. కానీ నమ్మాలి. చాలా మంది అడిగి నమ్మడం మానేస్తారు. ఉదాహరణకి పెన్ను కావాలి అని నేను విశ్వాన్ని అడిగాను. ఈ పెన్ను నీ కోసం అడగగానే ఈ విశ్వం ఈ వస్తువుని తయారు చేయడం ప్రారంభిస్తుంది. కానీ ఈ పెన్ను నా దగ్గరకు వస్తుందని బలంగా నమ్మినప్పుడు మాత్రమే అది నా దగ్గరికి వస్తుంది. దీన్ని ఈగిప్తారంటారు సైకాలజీలో. నువ్వు ఈ పెన్నును అడిగేసావు, నీ పెన్ను నీ కోసం తయారైంది, కానీ వస్తుందా లేదా అని అనుమానం నీలో మిగిలింది. ఈ పెన్ను నీ సమీపంలో ఉన్న వ్యక్తి పాకెట్లోకి వెళ్తుందట. ఇలాగే మన జీవితంలో చాలా సార్లు మనం కొనాలనుకున్న బైక్ వేరే వాడు కొన్నాడని, మనం కట్టాలనుకున్న ఇల్లు వేరే వాడు కట్టాడని, మనం రావాల్సిన ఉద్యోగం పక్కవాడికి వచ్చింది అనుకుంటాం. కాదు, అది నీదే. నువ్వు నమ్మలేదు కాబట్టి పక్కవాడి దగ్గరికి వెళ్ళింది. ఐ హోప్ యు అండర్స్టాండ్. దిస్ ఇస్ రిగార్డింగ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ గోల్స్.